అబ్బబ్బబ్బబ్బా! ఈ మగవాళ్ళు ఎప్పటికి వాళ్ళ బుద్ధి పోనిచ్చుకోరు. క్రికెట్ ఇష్టమా? పెళ్ళాం ఇష్టమా? అని అడిగితే మా పతిగారు క్రికెటే సెలెక్ట్ చేసుకునే టైప్ అని తెలిసి కూడా నేనింత కూల్‌గా ఉన్నానంటే మీరు నా సహనానికి మెచ్చుకోవాలి. సొంత డబ్బా అనుకోకండి. విషయం తెలిస్తే మీరు కూడా అలాగే అంటారు. ఏంటో చెప్తాలే గానీ చెప్పే ముందు ఒక లైక్ ఏసుకోండి. మొన్నేమైందంటే సాటర్‌డే ఈవినింగ్ వచ్చి పడుకున్న మనిషి సండే ఈవినింగ్ వరకు లేయనే లేదు ఫీవర్ అనేసి. మధ్యలో ఒకసారి టాబ్లెట్ కోసం లేసాడంతే. సండే ఈవినింగ్ 3కి లేచి కొద్దిగా తినేసి బయట వెళ్లి షూస్ ఏసుకుంటా అన్నాడు. ఎక్కడికండి అని అడిగితే గ్రౌండ్‌కెళ్ళొస్తా అంటాడు. అప్పుడు నాకొచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఇలాంటి టైంలో క్రికెట్‌కి అవసరమా అంటే నీకేం తెలుసు క్రికెట్‌కెళ్తే మొత్తం సెట్ అయిపోతుంది అంటాడు. అలాంటప్పుడు హాస్పిటల్‌కి ఎందుకు? ఫీవర్ వచ్చిన వాళ్ళంతా క్రికెట్ గ్రౌండ్‌కి వెళ్తే సరిపోతుంది కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా ఆయన హెల్మెట్ ఇరిగిపోయి 2 మంత్స్ అయింది. కొత్త హెల్మెట్ కొనుక్కో అంటే ఖర్చులు ఉన్నాయి తర్వాత చూద్దాంలే అంటాడు. మళ్ళీ అదే టైంలో చెన్నై మ్యాచ్ లైవ్ లో చూడాలని చెన్నైకి మాత్రం వెళ్ళాడు. ఆ డబ్బులతో హెల్మెట్ కొనుక్కోవచ్చు కదా అంటే హెల్మెట్ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు మ్యాచ్ కి టికెట్లు మళ్ళీ మళ్ళీ దొరకవంటాడు. ఇంకా ఆయన కొనేలా లేడనేసి నేనే ఒక హెల్మెట్ ఆర్డర్ పెట్టాను అమెజాన్ లో. కలర్ డిఫరెంట్ గా ఉండాలని రెడ్ కలర్ పెట్టాను. చెన్నై నుండి రాగానే సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను కానీ నాకే సర్ప్రైజ్ ఇచ్చాడు. ఫీవర్ వచ్చి పడుకున్నాడు. హెల్మెట్ కి డబ్బులు మాత్రం ఆయన దగ్గర తీసుకున్నాను కావాలని చెప్పి. ఎప్పుడో పెట్టాల్సిన వీడియో ఇప్పుడు పెడుతున్నాను. బాయ్.